బిగ్ బాస్ చూస్తారా? చూస్తా. అంటే మీ వ్యూస్ ఆల్రెడీ మేము మీ వీడియోస్ చూసాం కానీ మీవి ఓ రేంజ్లో పోతున్నాయి. ఇప్పుడు రివ్యూ గురించి పక్కన పెడితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటున్నారు బిగ్ బాస్లో, నిజంగానే జరుగుతుందంటారా? నెక్స్ట్ వీకా కంపల్సరీ ఉంటుంది కదా, అది కామన్. ఇంకా ఎందుకంటే బిగ్ బాస్లో ఎప్పుడు ఎవరిని తోల్తే ఇంకా నెక్స్ట్ వీకే ఉంది కాబట్టి కంపల్సరీ డబుల్ ఎలిమినేషన్ పంపించారు, అది కామన్. ఇంకా లాస్ట్లో మిగిలింది ముగ్గురు అబ్బా, అందరు టెన్షన్ పడుతున్నారు ఎవడోడు గెలుస్తాడా, ఎవడోడు విన్ అవుతాడా, ఎవరు రన్నర్ అవుతారని చెప్తే నేను మాత్రం ఫిక్స్ అయిపోయా తనుజ బిగ్ బాస్ విన్నర్. ఇక్కడ నుంచి నన్ను క్వశ్చన్స్ అడిగేటప్పుడు తనుజ గెలిచింది కదా అని క్వశ్చన్ వేయాలి, ఇంక అంతే. రన్నర్ మాత్రం పవన్ కళ్యాణ్ ఫిక్సింగ్ అంతే. అంటే పవన్ కళ్యాణ్ని తనుజ కంట్రోల్ చేస్తుందని చెప్పి భరణి ఒక స్టేట్మెంట్ వదిలాడు కదా, అది నిజమేనా? తను నిజంగానే కంట్రోల్ చేస్తుందంటారు భరణి గారు? మీకు ఒకటి చెప్తున్నానండి, ఇన్ని రోజులు ఒక తండ్రిగా బయట తన తండ్రితో అట్లా రిలేషన్ ఉంటుందో లేదో తెలియదు, కానీ హౌస్లో మాత్రం మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వలేదు. దయచేసి మాత్రం అట్లా అనమాకండి. ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్న తనుజ అని మీరు నెగిటివ్గా థింక్ చేయండి. మీరు ఇంకా వేరే వాళ్ళంటే సపోర్ట్ చేయాలి, మీరే అంటే తనుజకి ఎంత బాధ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడేమో తనుజ వినలేదని చెప్పి ఒక్కొక్కరికి చెవటలు వణుకు పడుతుంది. కాబట్టి దయచేసి ఒక విషయం చెప్తున్నా, మీరు ఎంతమంది ఎంత నెగిటివ్గా మాట్లాడినా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ పరంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం మాత్రం కాదు. దయచేసి భరణి గారు మీరంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ సంజన గారికి వీళ్ళందరికీ తనుజ ఒక నార్మల్గా అయిపోద్ది, సిల్లీగా తీసి పడేస్తారు, కూరలో కరైపోతే తీసేస్తారు తనుజని. దయచేసి అలా అనమాకండి ప్లీజ్. మరి సంజన గేమ్ ఎలా ఉంది? సంజన గారి గేము సంజన అక్క దయచేసి ఒక్క వీక్ కష్టపడు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ నువ్వు బయటకు వచ్చేస్తావు. ఎందుకంటే ఇంకా మిగిలేదు మాత్రం ముగ్గురు ఇద్దరు మిగులుతారు కాబట్టి నువ్వు ఇంకా సంజన గారు భరణి గారు నెక్స్ట్ వీక్. నేను చెప్తూనే ఉన్నా తనుజని ఎవరు టార్గెట్ చెయ్యొద్దురా అని చెప్తున్నా, టార్గెట్ చేస్తున్నారు. మా తనుజతో పెట్టుకున్నాడు మాత్రం నెక్స్ట్ వీక్ వచ్చేస్తున్నారు. భరణి గారు సంజన గారు పెట్టుకున్నారు కదా, పక్కా చెప్తున్నా 100% నెక్స్ట్ వీక్ వాళ్ళిద్దరు వచ్చేస్తా చెప్తున్నా అంతే. మరి సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా ఉంది? సుమన్ శెట్టి గారు పాపం ఇన్ని రోజులు వచ్చినందుకే ఆయన న్యాయం చేస్తున్నాడు అక్క, పర్లేదు బిగ్ బాస్లో పర్లేదు. కానీ బట్ ఏంటంటే గెలిచే ఛాన్స్ అది ఒక్కరికే ఉంటుంది కాబట్టి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకా దేవుడి దయ. అంటే గేమ్స్ వచ్చినప్పుడు టాస్క్ వచ్చినప్పుడు వచ్చేసి తను పక్కకు తప్పుకుంటున్నారని చెప్పేసి చూస్తున్నాం మనం కూడా కొన్నిసార్లు చూసుకుంటే సైలెంట్ ఉంటాడు గేమ్స్ ఉన్నప్పుడు. ఒకటి ఏంటంటే ఆయన ఏజ్కి కొంచెం ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. వీళ్ళు యూత్ కదబ్బా, పవన్ కళ్యాణ్ ఏంటి ఆర్మీ ఎన్ని గుద్దాలు చేసి వచ్చాడు పవన్, ఎంత బాడీ ఫిల్టర్. ఆయన ముందు ఈయన పొట్ట వేసుకుని ఎట్లా ఆడతాడు అక్క పాపం, అందుకే కొంచెం సైడ్ ఉంటున్నాడు. అన్న నువ్వు కష్టపడుతున్నావు, ఫస్ట్ నుండి ఇప్పుడు దాకా వచ్చావంటే నాకు తెలిసి అందరి దృష్టిలో నువ్వు కూడా ఒక విన్నరే. కాబట్టి నువ్వు ఏం కష్టపడకు, కమల్ నెక్స్ట్ వీక్ నువ్వు వచ్చేస్తావు కాబట్టి నువ్వు చేసిన ప్రయత్నం నువ్వు చెయ్యి, ఇంకా దేవుడి దయ అంతే. ఇంకా మరి డిమాండ్ పవన్ గేమ్ చెప్పిందిగా, గట్టిగా ఫాల్టర్ ఇచ్చిపోయింది రీతు అక్క. కంపల్సరీ నువ్వే ఉండాలంట టాప్ 5లో అంట రీతు అక్క, నువ్వే చెప్పేసింది. కానీ పవన్ టాప్ 4లో ఉంటాడు పక్కా. ఓకే, మరి రీతు వెళ్ళిపోయిన తర్వాత పవన్ గేమ్ ఏమైనా మారిందంటే ఏమైనా తనని గురించి మిస్ అవుతున్నాడా? గేమ్ పరంగా అయితే మారుతుంది, ఎందుకంటే గట్టిగా చెప్పిపోయింది కాబట్టి. కానీ కొంచెం మనసులో బాధ అనిపిస్తుంది, అయ్యో రీతు వెళ్ళిపోయింది కదా. అబ్బో ఏం ఎమోషనల్ నాయన, నిజం చెబుతున్నా. ఒక 100 సంవత్సరాల నుంచి గట్టి లవ్ చేసుకుని మనం ఎంత ఎమోషనల్ అయిపోతామో అట్లా ఎమోషనల్ అయిపోయాయి నిజంగా. వాళ్ళు ట్రూ లవ్ అబ్బా నిజంగా పక్కా. అలాగే కెమెరా ముందుకు వచ్చేసి డిమాండ్ నీ సపోర్ట్ తప్ప నాకు ఎవరిది లేరు, చూసారా హౌస్లో ఎవరికి వాళ్ళ వాడుతున్నారని ఒక స్టేట్మెంట్ వదిలాడు కదా, అది నిజమైన సపోర్ట్ లేదా డిమాండ్కి? అన్న నీకేందన్న సపోర్ట్, నువ్వు అన్న ఆడపిల్ల అంటే ఓకే సర్లే అనుకోవచ్చు. నువ్వు అబ్బాయి అన్న ఫిల్టర్ అన్న, నువ్వు మంచిగా గేమ్ ఆడు, నీకు సపోర్ట్ ఉంటుంది, జనాల సపోర్ట్ ఉంటుంది ఓకేనా. ఆల్రెడీ నీ ప్రియురాలే సపోర్ట్ ఉందన్న నీకు, నువ్వేం భయపడకో, నీ ప్రయత్నం నువ్వు చేయి అంతే. జై బిగ్ బాస్, జై తనుజ. డిమాండ్ పవన్ది రీతుది నిజంగానే లవ్వా లేదా ఫ్రెండ్షిప్పా? రీతు అక్క మాత్రం జస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పిందండి. వాడు నా ఫ్రెండ్, నాకు సపోర్ట్ చేస్తున్నాడని చెప్పింది. బట్ ఇంకా మన వాళ్ళ ఫ్రెండ్స్ లాగా అనుకోవచ్చు, ఇంకా వాళ్ళ రిలేషన్ బయటకు వచ్చినంత వాళ్ళ ఇష్టం కదా, ఎవడ పర్సనల్ వాడితే అంతే. మరి ఈ వారము ఇమానియల్ గేమ్ ఎలా ఉంది? మేబీ ఏదో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు కదా, సంజన గారితో కూడా ఆయన గేమ్ మొత్తం మారిపోయింది, ఆమెకు సపోర్ట్ చేయట్లేదు కదా. ఆ ఇమానియల్ ఏంటంటే జనాల్లో ఇప్పుడు ఇన్ని రోజులు ఇమానియల్ ఒక మంచిగా కామెడీ ఉంటున్నాడని చెప్పి చాలా టాక్ ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఇమానియల్ టార్గెట్ చేస్తున్నారు, మొన్న కూడా ఇమానియల్ని టార్గెట్ చేశారు. ఇంకేంటంటే మరి ఎవడు గెలుస్తాడా ఎవడు ఉంటాడని చెప్పి వాళ్ళు టాస్క్లు పెట్టుకుని వాళ్ళ మీద వాడి శత్రువులు అయిపోతున్నారు. ఇంకా బిగ్ బాస్ అది కామన్, ఒకటి గెలవాలి ఒకటి ఓడాలి, వేరే వాళ్ళ మీద శత్రువులు పెట్టుకోవాలి, కామన్ అదంతా గేమ్ కాబట్టి. బట్ ఏంటంటే మెయిన్ 4 అబ్బా, తనుజ, పవన్ కళ్యాణ్, ఇమానియల్, డిమాండ్ పవన్, ఈ నలుగురి మీద నడుస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ మొత్తం. ఈ 2 వీక్స్ ఈ 4 మెంబర్స్ ఎవడైతే కష్టపడుతున్నాడో, ఒక లేడీ టైగర్ని దాటుకొని మీరు వెళ్ళండి రా బాయ్, నేను చెప్తున్నా పక్కా చెప్తున్నా. ఒక లేడీ టైగర్ బిగ్ బాస్ విన్ అయితే చెప్తున్నా, నాగార్జున గారికి బిగ్ బాస్కి వేరే లెవెల్లో ఉంటుంది
అంతే. జై తనుజ, జై బిగ్ బాస్. బిగ్ బాస్ చూస్తే బాగుంది. ఇప్పుడు ఇవాళ తీసుకుంటే గిట్ట ఒక గేమ్ కూడా బాల్ల గేమ్ కూడా ఉంది. ఆ గేమ్ కూడా చూసినప్పుడు ప్రోమోస్ గిట్ట బాగుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ బిగ్ బాస్లో ఖచ్చితంగా ఈసారి ఇమానియల్ అయితే విన్ అవ్వబోతుండు. ఇమానియల్ చూసుకుంటే అందరికన్నా బెటర్ గేమ్ ఇమానియల్ ఆడుతున్నాడు. ఎన్నో రాజకీయాల మధ్య బిగ్ బాస్ నడుస్తుంది. దీని వల్లనే రీతి చౌదరి బయటకు వచ్చిందని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? రీతు పోతే అందరూ బాధపడతారండి. అబ్బాయిలకి ఎందుకంటే చాలా ఇష్టమైన ఆమె అందరు అబ్బాయిలందరూ కూడా చాలా మంది ఫీల్ అయిపోయారు. ఎందుకంటే బిగ్ బాస్ చూసే ఫ్యాన్స్ అందరూ కూడా రీతు ఉంటే బాగుంటుండే, లాస్ట్ వరకు టాప్ 5 కంటెస్ట్లు ఉంటే కూడా బాగుంటుండే అనుకున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా సరిగా బిగ్ బాస్ ద్వారా ప్రజలు ఎలిమినేషన్ చేసినప్పుడు అవ్వడమే. ఇప్పుడు చూసుకుంటే గిట్ట మనం చూసుకుంటే ఇప్పుడు ఇమానియల్ అయితే బాగా ఆడుతున్నారు. భరణి గారు కూడా బాగానే ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే భరణి గారు కూడా ఇప్పుడు ఈరోజు ఒక ప్రోమో వచ్చింది గేమ్లో చూసుకుంటే, ఆ బాల్స్ గేమ్లో కూడా ఆయనే ఉన్నాడు. అదేవిధంగా చూసుకుంటే గిట్ట ఇవాళ మన తనుజ కూడా నేను అనుకుంటున్నా ఈసారి కంపల్సరీ ఆమె కూడా ఇమానియల్ మీద అరే వాళ్ళకి అయిపిస్తారా అని చెప్పి మాట్లాడడము. ఎందుకంటే ఇలా ఏం చూసుకున్నా కూడా బిగ్ బాస్లో ఈసారి ఇమానియల్ అయితే విన్ అవ్వబోతుండు. వీళ్ళందరూ కలిసికట్టుగా ఇమానియల్ తగ్గించాలి అనే విధంగా చేస్తున్నారు. కానీ ఇమానియల్ అయితే కంపల్సరీ. మరి తనుజ గేమ్, కళ్యాణ్ గేమ్ ఎలా ఉంది? కళ్యాణ్ గేమ్, తనుజ గేమ్ అంత బాగా ఏం లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కన్నింగ్ గేమ్ ఆడుతారు. వాళ్ళకి ఏంటంటే ఒక సాక్రిఫైస్ గేమ్ అంటే ఎవరైనా బాగా ఆడుతుంటే వాళ్ళని ఎప్పుడైనా వాళ్ళని తగ్గించే విధంగా చేయాలని చెప్పేసి చేస్తున్నారు. వాళ్ళైతే విన్నర్స్ కారండి. నాకు తెలిసి ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా వాళ్ళు గిట్ట పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అంటున్నారు కదా, అవును. ఎవరు వెళ్ళొచ్చు మిడ్ వీక్ వెళ్ళొచ్చి? ఇద్దరు ఉన్నారు. 2 ఎలిమినేషన్స్ ఉంటాయన్నారు. 2 ఎలిమినేషన్స్ నేనేమనుకుంటున్నా అంటే పవన్ అయితే వెళ్తాడు. తర్వాత అదేవిధంగా సంజన కూడా అనుకుంటున్నా. కానీ చూడాలి ఇప్పుడు వీళ్ళందరికీ అన్ని ఏడుందంటే ఇమానియల్ కప్పు కొడతాడు, హైప్ ఉన్నాడు కదా, ఆయన తగ్గించాలని చెప్పేసి ఇప్పుడు తనూజ వాళ్ళంతా మాట్లాడుతున్నారు. కానీ ఏదైనా కూడా ఇమానియల్ గెలుస్తాడు. తర్వాత ఈసారి చూడాలి. సుమన్ శెట్టి కూడా బాగానే ఉన్నాడు, బాగానే ఆడుతున్నాడు. మరి నాకు తెలిసి మేబీ సంజనని పవన్ వెళ్తాడేమో అని ఉంది, ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. అంటే మా సీరియల్లో నటించే వాళ్ళనే విన్నర్ చేస్తున్నారు కదా ప్రతిసారి, ఈసారి కూడా అలా ఏమన్నా? అట్లేముండదండి. బిగ్ బాస్లో అన్నీ చూస్తారండి. ఒకటి ఆడియన్స్ వేసే ఓటింగ్ కానీ, అదేవిధంగా వాళ్ళు బిగ్ బాస్ ఇచ్చిన కంటెంట్ కానీ, బిగ్ బాస్ ఇచ్చిన గేమింగ్ కానీ అన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసి చూస్తారు. అట్లా ఎవరో చెప్పినట్టు గేమ్లో నడిస్తే ఆ షో నడవదు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే 8 సంవత్సరాల సీజన్ కూడా మంచి సక్సెస్ఫుల్గా నడిచింది బిగ్ బాస్. ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్గానే ఉంది. కాబట్టి ఈసారి నేను చూసుకుంటా. ఎందుకంటే మనకు అన్ని విధాలు చూసుకుంటే కంటే ఇమానియలే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే గేమ్లో ఆయన కూడా నిజ జీవితం జబర్దస్త్ ఉన్నప్పుడు ఏ విధంగా మంచిగా ఎంటర్టైన్ చేసిండో ఆ విధంగా ఇప్పుడు కూడా గేమ్లో కూడా మంచిగా ఆడుతున్నాడు, ముందు వరుసలు ఉన్నాడు, మంచి ఎంటర్టైన్ చేస్తున్నాడు. కాబట్టి కంపల్సరీ అతనే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ఇమానియల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, లేదంటే కావాలని ఇలా చేస్తున్నాడు, అంటే తనకి సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళని అన్ఫెయిర్గా ఆడుతున్నాడు అని చెప్పేసి కొన్ని చూస్తున్నాం. అది నిజమే అంటారా? అంటే ఆ విధంగా కూడా చూసుకుంటే సుమన్ శెట్టి అండి, సుమన్ శెట్టి ఎవరితో సంబంధం లేకుండా బిగ్ బాస్ ఇచ్చే కంటెంటే ఆడుతున్నాడు. ఆ లెక్కలు చూడాలి. అందుకే ఇలా ఆయన ఈ రోజు వరకు కూడా ఉన్నాడు. ఎందుకంటే యాక్చువల్లీ మనం ఫస్ట్ ఏమనుకున్నామంటే ఫస్ట్ వీకుల్ని ఎలిమినేషన్ అవుతాడు అనుకున్నాం సుమన్ శెట్టి. వీళ్ళందరూ కొద్దిగా అంటే ఒకరిపైన ఒకరు అంటే ఎవరికి దోస్తాను ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటే గిట్ట వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఎక్కువ హైప్ ఉన్న వాళ్ళను ఎలిమినేషన్ ప్రక్రియ పెట్టే విధంగా చేయడం చేస్తున్నారు. ఆ విధంగా చూస్తే గిట్ట సుమన్ శెట్టే బెటర్గా ఉన్నాడు. ఎందుకంటే ఎవరు సపోర్ట్ తీసుకోవట్లేదు. ఇప్పుడు భరణి గారు కూడా ఈ ఒక 2 వీక్ ఇప్పుడు మొన్న వచ్చినప్పటి నుంచి కెప్టెన్ అయినప్పటి నుంచి చాలా బాగా ఆడుతున్నాడు. గేమ్ బాగుంది. మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్లనే హౌస్లో ఉంటున్నారు అంటున్నారు. దీని గురించి అది అవన్నీ ఫేక్ మాటలండి, ఫేక్ ప్రచారం. అవి అట్లా సపోర్ట్ చేయడం వల్ల గెలిపించలేరు. అవన్నీ ఉత్తమ మాటలు. ఎందుకంటే ఆయన బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు మనం చూస్తే ఇలానే ఒక చిన్న ప్రోమో వచ్చింది గేమ్ మనం చూస్తే గిట్ట అందులో అది బాల్ వేసే గేమింగ్లు ఉంటే గిట్ట అందరికన్నా బెటర్గా ఆయన ఆడాడు. ఆయన ఆడిన తర్వాత ఇప్పుడు ఆయననే గెలుస్తాడు. ఎందుకంటే మనం చూసినాం కాబట్టి. అట్లా గేమ్ ఆడేదాన్ని బట్టి ఉంటుంది. కానీ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు అనేది ఏముండదు. సపోర్ట్ చేస్తే ఇంటికి పిలిచి భోజనం పెట్టి బ్లెస్సింగ్ ఇస్తారు తప్ప గెలిపించే అంత గేమ్లో ఇచ్చే విధంగా ఉండదు. ఏదేమైనప్పటికీ కూడా బెటర్ అయితే ఇమానియల్ అనిపిస్తుంది. ఈసారి విన్ అయితే ఇమానియల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి బిగ్ బాస్లో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? విన్నర్ అయితే ఇమానియల్ అవుతాడు. రన్నర్ నేను అనుకుంటున్నా నా ఒపీనియన్ ఏంటంటే సుమన్ శెట్టి అయితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన అసలు కన్నింగ్ గేమ్ ఆడుకుంటే ఎవరు సపోర్ట్ తీసుకోకుండా సింగిల్గా బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్ మాత్రమే ఫాలో అవ్వకుండా ఆడుతున్నాడు. కాబట్టి కంపల్సరీ ఆయనకే సెకండ్ పొజిషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.